పూరి జగన్నాథ రథయాత్రలో విషాదం చోటు చేసుకుంది. తొక్కిసలాటలో ముగ్గురు చనిపోయారు. పలువురికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శ్రీ గుండీచా ఆలయ సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రమాద దృశ్యానికి సంబంధించిన విజువల్స్ మనం స్క్రీన్ మీద కూడా చూస్తున్నాము. జగన్నాథ రథయాత్రని కన్నుల పండుగ జరుగుతుందనుకుంటున్న టైంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. తొక్కిసలాట చోటు చేసుకోవడంతో ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు. అక్కడైతే ప్రక్కనే ఉన్నటువంటి స్థానికులు వారికి ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. హుటాహుటిన దగ్గరున్న ఆసుపత్రిలో జాయిన్ చేసి వారికి చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రమాదంలో నెలకొన్నటువంటి దృశ్యాలను మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. పూరి జగన్నాథ రథయాత్రలో ఈ విషాదం చోటు చేసుకుంది. అయితే పూరి జగన్నాథుని రథయాత్ర అంటే చాలామంది వేలల్లో లక్షల్లో అక్కడికి చేరుకుంటారు. జగన్నాథ రథయాత్రని కన్నుల పండుగ చూసేందుకు, కళ్ళారా ఆ జగన్నాథుని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అక్కడికి చేరుకుంటారు. కానీ రథయాత్రల సమయంలో ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకోవటం, ముగ్గురు బలవ్వటం అనేది కొంచెం విషాద వార్తే. ఎందుకంటే దీనికి సంబంధించిన ప్రమాద సమయంలో జరిగినటువంటి దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. అక్కడ పక్కనున్నటువంటి భక్తులతో కూడా ఉన్నటువంటి వాళ్ళు ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. గాలి ఆడడం కోసం అక్కడ వాళ్ళని పక్కకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సుదూర ప్రాంతాల నుంచే కాకుండా అక్కడ ఉన్న వేలాది లక్షలాది మందిలు అక్కడ పూరి జగన్నాథుని రథయాత్ర దర్శనం కోసం వస్తుంటారు. ఆ రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. అక్కడ ముగ్గురు చనిపోయినట్లు తెలుస్తోంది. మరి గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉందో మనకి అప్డేట్ అందాలి. అయితే ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ పూరి జగన్నాథుని రథయాత్ర చూసేందుకు లక్షలాది మంది భక్తులు అక్కడికి సుదూర ప్రాంతాల నుంచి చేరుకుంటారు. కన్నుల పండుగ ఈ రథయాత్ర అనేది సాగుతుంది. అలాంటి రథయాత్రలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవటం దురదృష్టకరం. ఇప్పటికీ పలువురు భక్తులకి గాయాలయ్యి వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.